హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి, మీ అన్నయ్యను నువ్వు ఎలా అయితే కాపాడుకోవాలనుకుంటున్నావో నా కొడుకు కూడా ప్రాణాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని విశాలాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నా కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం కోసం మీ అన్నయ్య ప్రాణాలను పణంగా పెడుతున్నాను, నన్ను క్షమించు తులసి, క్షమించు అని విశాలాక్షి తనలో తానే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక కీర్తి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఎందుకమ్మా హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం తులసి తన ప్రయత్నం తను చేస్తుంటే అడ్డుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. కీర్తి, కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయి, నేను ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను దూరం నుంచి సిద్ధు వింటూ ఉంటాడు. అది కాదమ్మా అని కీర్తి అంటూ ఉంటే, ప్లీజ్ కీర్తి, ఇక్కడి నుంచి వెళ్ళు అని విశాలాక్షి అంటూ ఉంటే ఇక కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హరీష్ బావగారు నిర్దోషని అమ్మకు కూడా తెలుసు. హరీష్ బావగారిను విడిపించడం కోసం అమ్మ ఇన్ని రోజులు ఎంతగానో తులసికి సపోర్ట్ చేసింది. ఉన్నట్టుండి అమ్మకు ఏమైంది? అమ్మ ఎందుకు హరీష్ బావగారు నిర్దోషని నిరూపించడానికి తులసి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది? అసలు ఏం జరుగుంటుంది అని సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు తన బెడ్రూమ్కి వెళ్ళేసరికి తులసి డల్గా కూర్చొని ఉంటుంది. అన్నయ్యను ఎలా నిర్దోషిగా బయటికి తీసుకురావాలి? అత్తయ్య ఎందుకు అన్నయ్య నిర్దోషి అని నిరూపించే ప్రయత్నం చెయ్యనివ్వట్లేదు అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా హరీష్ బాబు గారి గురించే ఆలోచిస్తున్నారు. అమ్మేమో తులసిని గ్యారేజ్ దగ్గరకు వెళ్లకుండా ఒట్టు వేయించుకుంది. ఇప్పుడు హరీష్ బాబు గారు నిర్దోషిగా ఎలా బయటికి వస్తారు? తులసి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని ఎలా గ్యాదర్ చేస్తుంది అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, బసవరాజు గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటారు. ఆ హరీష్ గడు ఏం చేస్తున్నాడు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తాడు సార్, సెల్లో కూర్చొని తన చెల్లెళ్ళు సాక్ష్యాన్ని సంపాదిస్తే నిర్దోషిగా బయటికి వెళ్దామని ఆలోచిస్తున్నాడు అని ఇన్స్పెక్టర్ బసవరాజుకి చెప్తూ ఉంటాడు. ఆ తులసి ఎలాంటి ఆధారాన్ని సేకరించలేవదు. సేకరించినా కూడా ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రావటం కంటే ముందే సెల్లోనే చచ్చిపోవాలి అని చెప్పి బసవరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు బసవరాజు గారు? ఆ హరీష్ని ఎన్కౌంటర్ చేయమంటారా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎవరు ఎలాంటి సాక్ష్యం తీసుకొచ్చినా సరే ఆ హరీష్ నేనే ఆ శ్రీకాంత్ని చంపాను అని కోర్టులో ఒప్పుకునేలా చావగొట్టండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బసవరాజు గారు అని ఇన్స్పెక్టర్ ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే హరీష్ ఉన్న సెల్ దగ్గరకు వెళ్తాడు. హరీష్ని లాఠీ తీసుకొని చావగొడుతూ ఉంటాడు. సార్ సార్ ఎందుకు సార్ నన్ను ఇలా కొడుతున్నారు? నేనేం తప్పు చేశాను సార్ అని హరీష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఏ తప్పు చేసావో నీకు తెలీదా అని ఇన్స్పెక్టర్ హరీష్ని కొడుతూ ఉంటాడు. ప్లీజ్ సార్, నన్ను కొట్టొద్దు సార్ అని హరీష్ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక హరీష్ మాటను వినిపించుకోకుండా ఇన్స్పెక్టర్ హరీష్ని కొడుతూ ఉంటాడు. ఇక అలా కొడుతూ ఉంటే కాసేపటికి హరీష్ కుప్పకూలి కింద పడిపోతాడు. ఇంకా ఎక్కువ కొడితే చచ్చేలా ఉన్నాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ తనలో తానే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జాను డల్గా ఇంటికి వెళ్తుంది. జాను, తులసి నువ్వు ఇద్దరూ కలిసి హరీష్ కేసు ఇన్వెస్టిగేషన్ పని మీద బయటికి వెళ్తా అన్నారు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక జాను ఏం మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది. జాను నిన్నే అడుగుతుంది, మీరిద్దరూ కలిసి ఏదో గ్యారేజ్కి వెళ్ళాలని చెప్పారు కదా, ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. జాను జరిగిందంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటుంది. అదేంటి జాను, విశాలాక్షి వదిన గారు ఇప్పటి వరకు అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం తన వంతు తన ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు ఎందుకు తులసిని అడ్డుకున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదే అమ్మా, నాకు కూడా అర్థం కాలేదు. అక్క ఇంకా నన్ను ఎక్కువ మాట్లాడకుండా అక్కడి నుంచి పంపించేసింది, లేకపోతే ఈరోజు వాళ్ళని కడిగి పారేసేదాన్ని అని జాను అంటూ ఉంటుంది. ఆవేశం పనికిరాదు జాను. హరీష్ని బయటికి తీసుకొస్తామని హరీష్ మన కోసం స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడేమో, కానీ ఇలా జరుగుతుందేంటి అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నేను వెంటనే హరీష్ని చూడాలి, పోలీస్ స్టేషన్కు వెళ్తాను, హరీష్ని కలిసి మాట్లాడతాను అని లక్ష్మి అంటుంది. అమ్మ, ఒంటరిగా నువ్వెందుకు, నేను కూడా వస్తాను అని చెప్పి జాను అంటుంది. జై బాబు ఏ సమయంలోనైనా ఇంటికి రావచ్చు, నువ్వు నేను ఇద్దరం ఇంట్లో లేకపోతే ఎలా జాను? నువ్వు ఇంట్లోనే ఉండు,
నేను వెళ్ళి అన్నయ్యను కలిసి వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి జాను అంటుంది. ఇక లక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి మా అబ్బాయి హరీష్ని ఒక్కసారి కలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక్కడే కూర్చోండమ్మా హరీష్ని తీసుకొస్తాను అని కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి గాయాలతో ఉన్న హరీష్ని తీసుకొచ్చి లక్ష్మి పక్కన కూర్చోబెడతాడు. ఒరే హరీష్ ఏంట్రా ఈ దెబ్బలు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ పోలీసులు చావగొడుతున్నారమ్మా, నేను ఏ తప్పు చెయ్యకపోయినా కూడా నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు నేను ఏం పాపం చేశానో ఈ కేసులో ఇలా ఇరుక్కుపోయాను అని హరీష్ బాధపడుతూ ఉంటాడు. ఒరే హరీష్ అసలు నువ్వు ఏ తప్పు చేయలేదని ఆ ఇన్స్పెక్టర్కి తెలుసు కదరా, అయినా ఎందుకురా ఇలా కొట్టాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే కానిస్టేబుల్ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మా ఈ అబ్బాయికి మీరేమవుతారు అని అడుగుతూ ఉంటాడు. నా కొడుకు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఈ అబ్బాయిని ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచడం మంచిది కాదమ్మా, ఈ అబ్బాయి ప్రాణానికే ప్రమాదం. ఇన్స్పెక్టర్ ఏ తప్పు లేకపోయినా కూడా ఈ అబ్బాయిని టార్గెట్ చేసి మరీ కొడుతున్నాడు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. మరి నా కొడుకుని నిర్దోషిగా బయటికి ఎలా తీసుకెళ్ళాలి, నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎమ్మెల్యే విశాలాక్షి గారు మీకు తెలుసమ్మా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు. మా వియ్యంకులేనండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం, విశాలాక్షి గారు చెప్తే మీ అబ్బాయిని రిలీజ్ చేస్తారు, వెళ్ళండమ్మా, వెళ్ళి విశాలాక్షి గారిని వెంట పెట్టుకొని రండి అని కానిస్టేబుల్ చెప్పడంతో హరీష్ వదిన గారిని ఎలాగైనా సరే బ్రతిమలాడి తీసుకొస్తాను, వదిన గారు చెప్తే నిన్ను వదిలిపెడతారంట అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా అని చెప్పి హరీష్ అంటాడు. ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ బసవరాజు ఇంటికి వెళ్తుంది. వదిన గారు అని విశాలాక్షిని పిలుస్తూ ఉంటే విశాలాక్షి బయటికి వస్తుంది. హరీష్ నిర్దోషి, ఆ విషయం మీకు కూడా తెలుసు, హరీష్ని నిర్దోషిగా వదిలిపెట్టాలంటే మీరు ఒక్క మాట చెప్తే వదిలిపెడతారంట, నా కొడుకుని బయటికి తీసుకురండి వదిన గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఈ విషయంలో నేను ఏమీ చేయలేవను వదిన, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అన్నయ్య గారు వదిన గారికి మీరైనా చెప్పండి అని లక్ష్మి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. ఈ విషయంలో నా భార్య మాటే నా మాట అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అన్నయ్య గారు అలా మాట్లాడకండి, హరీష్ ఎంత కాదనుకున్నా మీ అల్లుడు, మీ కూతురికి భర్త అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఒరే బసవా, ఇలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వటమే తప్పురా, దీన్ని మెడపట్టి బయటికి గెంటే అని నీలంబరి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు లక్ష్మి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఇక లక్ష్మి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటే సిద్ధు లక్ష్మి దగ్గరకు వెళ్ళి కింద పడిపోయిన లక్ష్మిని పైకి లేపుతాడు. లక్ష్మక్క ఏమైంది, ఏంటి ఇలా కింద పడిపోయావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు ఇక్కడ జరిగిందంతా చూడనట్టున్నాడు. సిద్ధు బాబుకి జరిగింది చెప్తే ఇంట్లో గొడవలైపోతాయి అని చెప్పి లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నిన్నే అక్క అడుగుతుంది, ఏం జరిగింది, నువ్వెందుకు ఇక్కడ పడిపోయావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సిద్ధు, హరీష్ని నిర్దోషిగా ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు, తులసి ఏమో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. పోలీసులు హరీష్ని చావగొడుతున్నారు, పోలీస్ స్టేషన్కు వెళ్ళాను, హరీష్ని చూశాను, హరీష్ ఒంటి నిండా గాయాలే ఉన్నాయి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. సిద్ధుబాబు నీకు దండం పెడతాను, నా కొడుకుని నిర్దోషిగా ఎలాగైనా బయటికి తీసుకురండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అక్క నువ్వు ఏడవకు, బావగారిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని సిద్ధు అంటాడు. నిజంగా నా కొడుకుని బయటికి తీసుకొస్తావా సిద్ధు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు మాటిస్తున్నానక్క అని సిద్ధు అంటాడు. సరే సిద్ధు నేను బయలుదేరతాను అని లక్ష్మి అంటుంది. లోపలికి రాక్క అని సిద్ధు అంటూ ఉంటే వద్దులే సిద్ధు వెళ్తాను, ఇంటి దగ్గర జాను ఒకటే ఉంది అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అమ్మ ప్రమాణం చేయించుకుంది. ఈ పరిస్థితిలో తులసి బయటికి వెళ్ళలేవదు, తులసికి బదులు నేను ఆ గ్యారేజ్కి వెళ్తాను అని సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. వెంటనే తులసి దగ్గరకు వెళ్ళి తులసి మీ అన్నయ్య కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు, మీరు కూడా మా అన్నయ్య బయటికి రాకుండా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అని తులసి అంటూ ఉంటుంది. తులసి అనవసరంగా నోరు పారవేసుకోకు, ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు అని సిద్ధు కోపంగా అడగటంతో తులసి డాక్యుమెంట్ ఇస్తుంది. ఇక ఆ డాక్యుమెంట్ తీసుకొని సిద్ధు గ్యారేజ్ దగ్గరకు వెళ్తాడు. ఎవరు కావాలి సార్ అని సిద్ధుని అక్కడ ఉన్న సెక్యూరిటీ అడుగుతూ ఉంటుంది. సిద్ధు కార్ నంబర్ చెప్పగానే సెక్యూరిటీ సిద్ధుని కారు దగ్గరకు తీసుకెళ్తారు. సిద్ధు కారు చూడగానే ఈ కారుని ఎక్కడో చూసినట్టుందే అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఈ కారు ఎవరి పేరు మీద ఉంది, ఎవరు యాక్సిడెంట్ చేశారు, ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయా అని చెప్పి సిద్ధు సెక్యూరిటీని అడుగుతూ ఉంటాడు. అన్నీ కూడా
అక్కడ ఉన్న డైరీలో ఉన్నాయి సార్ అని సెక్యూరిటీ చెప్పడంతో సిద్ధు వెళ్ళి డైరీ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. సిద్ధు డైరీ చెక్ చేసి వెంటనే కోపంగా ఇంటికి వస్తాడు. ఎందుకు అబద్ధం చెప్పారు నానా అని సిద్ధు బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. నేనేం అబద్ధం చెప్పాను సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. శ్రీకాంత్ కారుకి యాక్సిడెంట్ చేసింది నేను. ఆ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు నానా? ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు అన్న నిజాన్ని నాకెందుకు చెప్పలేదు నానా అని సిద్ధు గట్టిగా బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, గట్టిగా మాట్లాడకురా. ఈ విషయం తులసికి తెలిస్తే తులసి నిన్ను ఎప్పటికీ క్షమించదు. నిన్ను ఊచలు లెక్క పెట్టేలా చేస్తుంది. వద్దురా సిద్ధు, వద్దు. ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న మీరు మాట్లాడుతుంది? తప్పు చేసింది నేనైతే శిక్ష అనుభవించాల్సింది హరీష్ బావగారా? ఎందుకు నాన్న మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మా నాన్న నిజాయితీకి మారిపోయారని ఇన్ని రోజులు చాలా గొప్పగా అనుకునేవాడిని, కానీ మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే ఎందుకురా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? విశాల విశాల అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. సిద్ధుకి ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్ గురించి నిజం తెలిసిపోయింది. సిద్ధు గట్టిగా అరుస్తున్నాడు. ఈ విషయం తులసికి తెలిస్తే తులసి సిద్ధుని క్షమించదు. తులసియే దగ్గరుండి సిద్ధుని పోలీసులకు పట్టిస్తుంది. అలా జరగటానికి వీల్లేదు. ఒరే సిద్ధు, ఆ డాక్యుమెంట్ ఇలా ఇచ్చేయరా, చించేస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి కాదు, నా అంతటా నేనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ శ్రీకాంత్ చచ్చిపోవడానికి నేనే కారణమని చెప్పి లొంగిపోతాను నాన్న. హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, అంత పని చేయకరా అని బసవరాజు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.